హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత్స్ అనాలిసిస్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం వచ్చేసింది. మన వెయిటింగ్ అనేది ఇక్కడ ఎండ్ కావడం జరిగింది. ఏంటంటే ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోయేటటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ మనకు మే 3 నుంచి మే 9 వరకు ఈ షెడ్యూల్ ఉన్నట్లుగా మనం భావిస్తూ ఉన్నాం. అఫ్ కోర్స్ జనవరికి సంబంధించి చూస్తే మనకు లిమిటెడ్ టైం అనేది ఉంది. ఇక ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 months ఆఫ్ టైం అనేది మన ముందు ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మరి ఈ తరుణంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అత్యంత స్కోరింగ్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ అత్యంత కన్ఫ్యూజన్కి గురి చేసేటటువంటి సబ్జెక్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో చూసుకుంటే మనకు కొన్ని సందర్భాలలో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకు ఇది సైన్స్ వాళ్ళ సబ్జెక్ట్ అని, అదేవిధంగా సైన్స్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఇది మా సబ్జెక్ట్ అనుకుంటారు, కానీ ఎవరికి సంబంధించినటువంటి సబ్జెక్టుగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్పేస్ టెక్నాలజీ విషయానికి వచ్చేసరికల్లా సైన్స్ విద్యార్థులు తమ యొక్క గ్రాడ్యుయేషన్ స్థాయిలో కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ లెవెల్లో కావచ్చు, ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో వాళ్ళు పీజీ చేసినా కూడా ఎక్కడా ఈ స్పేస్ టెక్నాలజీ కావచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు వారికి టచ్లో లేనటువంటి సబ్జెక్టులుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ప్యూర్లీ ఫస్ట్ యూనిట్కి సంబంధించి చూడండి, ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇర్రెలవెంట్ సబ్జెక్టుగా కనిపిస్తూ ఉంది. అఫ్ కోర్స్ సైన్స్ విద్యార్థులు కావచ్చు, నాన్ సైన్స్ విద్యార్థులు కావచ్చు, ఇద్దరికి ఒకే విధమైనటువంటి అంశంగా మారబోతోంది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. అందుకే నేనేం చెప్తున్నాను, సైన్స్ విద్యార్థులైనా నాన్ సైన్స్ విద్యార్థులైనా ఒకే రకమైనటువంటి ప్రిపరేషన్లో ఉంటేనే ఈ రకమైనటువంటి అంశాలు మనకు అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికి టచ్లో లేని సబ్జెక్టుగా ఇది మనకు కనిపిస్తుంది. కేవలం సైన్స్ ఆస్పిరెంట్స్కి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బేసిక్స్ మీద కొంచెం పట్టు ఉండేటటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ అది వారి యొక్క ఇంటర్మీడియట్ లెవెల్లో 10th లెవెల్లో చదివి ఉంటారు. మరి ఈ సందర్భంగా 4 years 5 years 6 years గ్యాప్ వచ్చినటువంటి సందర్భంలో మనకు అది పూర్తిగా మర్చిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఇన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా 3 months ఆఫ్ టైమే ఉంది, మరి సరిపోయే అవకాశం ఉందా లేదా అనేటటువంటి సందేహాలు కూడా మీకు ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ నివృత్తి చేసేటటువంటి కోణంలోనే రోహిత్స్ ప్లాట్ఫామ్ ద్వారా మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ని ఎక్స్క్లూజివ్గా మీకు అందించేటటువంటి క్రమంలో భాగంగా మరి దీన్ని డిజైన్ చేసేటటువంటి సందర్భంలో నేను గతంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బుక్స్ డిజైనింగ్లో తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్ ఫ్రేమింగ్లో మనము పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, అదేవిధంగా ఒక డెకేడ్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లలో కీ రోల్ పోషిస్తూ ఉన్నటువంటి సందర్భంగా నా యొక్క ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా వచ్చినటువంటి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చనింగ్ స్ట్రాటజీస్ని కూడా మనం కొంచెం అనాలిసిస్ చేశాం. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్క్లూజివ్గా 150 మార్క్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ని రోహిత్స్ అనాలిసిస్ ప్లాట్ఫామ్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో డిస్క్రిప్టివ్ మేనర్ విషయానికి వచ్చేసరికల్లా ఆబ్జెక్టివ్ స్టైల్లో ప్రిపరేషన్ స్ట్రాటజీస్ వేరేగా ఉంటాయి, డిస్క్రిప్టివ్ మోడ్లో మనకు వేరేగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఇక్కడ మనకు పూర్తిగా 10 మార్కుల క్వశ్చన్గా మాత్రమే కాకుండా 2-3 మార్కుల క్వశ్చన్లు కూడా మనకు అపీర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠ్యాంశాలలో ఎక్స్క్లూజివ్గా. మరి ఆ సందర్భంలో ఒక క్వశ్చన్ని 2 మార్కులకు అడిగినటువంటి సందర్భంలో ఎంత కంటెంట్ని ప్రజెంట్ చేయాలి, అదే క్వశ్చన్ని 10 మార్క్స్గా అడిగినటువంటి సందర్భంలో ఎంత కంటెంట్ని ఎలాబరేటివ్గా అందించాలనేటటువంటి కోణంలో ఆస్పిరెంట్స్కి సహజంగానే డౌట్స్ ఉండేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా వారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇక్కడ తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. మరి ఇలాంటి డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకుంటూ, అదేవిధంగా చూస్తే స్పేస్కి సంబంధించి కావచ్చు, డిఫెన్స్కి సంబంధించి కావచ్చు, ఇంకొన్ని కీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి పిక్చరైజేషన్ ద్వారా, అంటే పిక్చర్స్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మనకు ఆ కాన్సెప్ట్స్ అనేవి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయేటందుకు అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఎంతవరకు రాయాలి, ఎంత ఎక్కువగా తెలిసినా కూడా మన యొక్క పాత్రను ఎంత లిమిట్ చేసుకుంటూ ఆన్సర్ని చేయాల్సినటువంటి స్ట్రాటజీస్ మనం అవలంబించాలి. ఇవన్నీ కూడా మనకు టైం టు టైం ఏ క్వశ్చన్కి సంబంధించి చూస్తే ఆ క్వశ్చన్కి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సినాప్సిస్ని ఇచ్చుకుంటూ మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. కంప్లీట్గా 150 మార్క్స్కి సంబంధించినటువంటి ఎంటైర్ సిలబస్ అనేది మనకి ఇక్కడ రాబోతూ ఉంది. మరి గ్రూప్ 1 మెయిన్స్కి సన్నద్ధమయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అది సైన్స్ బ్యాక్గ్రౌండా, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్
మీ అందరికీ సులభంగా అర్థమయ్యేటట్లుగా ఈ పాఠ్యాంశాలను బోధించడంలో నాకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, బుక్ని డెవలప్ చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, మీతో షేర్ చేసుకునేటటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మీ ముందుకు తీసుకొని వస్తున్నారు రోహిత్ ప్లాట్ఫామ్ యాజమాన్యం వారు. మరి అలాంటి సందర్భంలో మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి డౌట్స్ అన్నిటిని పక్కకు పెట్టేసి మాతో పాటుగా మీరు కూడా యాడ్ అయినట్లయితే మరి మీ యొక్క సక్సెస్ రేటుని పెంచేటటువంటి క్రమంలో మనము విశేషమైనటువంటి కృషి సల్పడం అనేది జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ని రకరకాల యాంగిల్స్లో కూడా మనము మౌల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మనం డైలీ క్లాసెస్లో ఇప్పటికే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విత్ ఇన్ టైంలోనే మనం సిలబస్ను కూడా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. పూర్తి సిలబస్ను కూడా కవర్ చేసేటటువంటి విధంగా మన యొక్క లెసన్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. క్వశ్చన్, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించినటువంటి మెయిన్ సినాప్సిస్, వీటితో పాటుగా ఎలాబరేటివ్గా రాసేటటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి మెకానిజమ్స్, ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ మన ముందు ఉండాలి, అదేవిధంగా ప్రిపరేషన్కి సంబంధించినటువంటి టెక్నిక్స్, ఇవన్నీ కలగలిపి సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్కి సంబంధించినటువంటి కోర్సు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. దీన్ని వాడుకోవడం ద్వారా మీ యొక్క సక్సెస్ రేట్ అనేది పెరిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకున్నటువంటి డౌట్స్ అన్నిటిని పక్కకు పెట్టి ఒక మార్క్స్ గెయినర్గా అడిషనల్ మార్క్స్ వచ్చేటటువంటి క్రమంలో కూడా ఏ విధమైనటువంటి టెక్నిక్స్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా మనము 1 by 1 డిస్కస్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. ఇప్పటికే జాయిన్ కానటువంటి వారు కోర్స్ని ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి, కోర్సులో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కంప్లీట్గా నేర్చుకొని వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఎంత ఎక్కువగా చేస్తే అంత మార్క్స్ ఎక్కువగా వచ్చేందుకు అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైనటువంటి కాంటెంట్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి బాధ్యతను మేము చేపట్టాం. మీరు మా కోర్సులో జాయిన్ కావడం ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ని మేము చూపించేటటువంటి సజెషన్స్కి, అదేవిధంగా ఈ రిఫరెన్స్లకు అనుగుణంగా చేపడుతూ మీ యొక్క సక్సెస్కి దగ్గర అవుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు. ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ యొక్క పోస్టుని డిసైడ్ చేసేది కావచ్చు, అదేవిధంగా పోస్టులో ఉన్నటువంటి డిఫరెంట్ క్యాడర్స్ ఉన్నాయి కదా, ఈ క్యాడర్లలో బెస్ట్ క్యాడర్ని సెలెక్ట్ చేసుకునేటటువంటి క్రమంలోనూ మన యొక్క స్కోర్ని మనం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు. మరి ఈ క్రమంలో మనకు అత్యంత స్కోరింగ్ సబ్జెక్టుగా భావించబడేది సైన్స్ అండ్ టెక్నాలజీగా కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే రీసెంట్ ఇష్యూస్ని మనము ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటూ ఇఫ్ వి స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ ఇన్ ద సిమిలర్ మేనర్, అలాంటి సందర్భంలో ఇది హెవీ స్కోర్ని సాధించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఇక మిగిలిన విషయానికి వచ్చేసరికల్లా అక్కడ కాంటెంపరీ డేటా అనేది ఎక్కువగా మన ముందు ఉన్నటువంటి పరిస్థితులలో, ఎకానమీ కావచ్చు, పాలిటీ రిలేటెడ్ ఇష్యూస్లలో కావచ్చు, మోస్ట్లీ మనకు ఎనలిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితులలో ఇచ్చినటువంటి క్వశ్చన్లోని కీ ఏరియాని మనము ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఆన్సర్స్ని ప్రజెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే మనం ఈరోజు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నటువంటి ఇష్యూ అనేది ఆ క్వశ్చన్ కనుక డైరెక్ట్ వస్తే దానికి మెయిన్ టాపిక్స్గా మనము ప్రజెంట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం, మెయిన్ పాయింట్స్గా ప్రజెంట్ చేస్తాము. లేదా ఇవే కంటెంట్ ఇంకొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటటువంటి క్రమంలో మనం సబ్ పాయింట్స్గా ప్రజెంట్ చేసేటటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. అంటే ఏ క్వశ్చన్ని ఎలా మీరు చదివినా కూడా మెయిన్ పాయింట్స్ గానో సబ్ పాయింట్స్ గానో మనము ఆన్సర్ చేసేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. ఈ క్రమంలో తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి చూస్తే 100 మార్క్స్ మనకు అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠ్యాంశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే సెక్షన్ 3లో మరొక 50 మార్కులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి అడిషనల్గా ఇటీవల మనకు జనరల్ ఎస్ఏలో కూడా 50 మార్క్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి పూర్తిగా చూసుకుంటే 200 మార్కుల వెయిటేజ్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్కి అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికల్లా కంప్లీట్గా 150 మార్క్స్ సిలబస్ అనేది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ రోహిత్ అనాలిసిస్ అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీని కంప్లీట్గా బోధించేటటువంటి క్రమంలో మీ ముందుకు రావడం అనేది జరిగింది. సో మీకు కావలసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, దాన్ని వేరే క్వశ్చన్స్లో అడిగినటువంటి సందర్భాలలో ఎలా మనం దాన్ని సబ్ పాయింట్స్గా ప్రజెంట్ చేసుకోవచ్చు, ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుంటూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే మీ యొక్క అవేర్నెస్ని పెంచడంలోనూ, అదేవిధంగా క్వశ్చన్కి అనుగుణంగా ఆన్సర్స్ని ప్రిపేర్ చేసేటటువంటి సందర్భంలో నేను ఇక్కడ మీకు గైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను కంప్లీట్గా. మరి ఈ సందర్భంలో
మనకున్నటువంటి అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠ్యపుస్తకంలో వన్ ఆఫ్ ద ఆథర్గా నేను వ్యవహరించడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంలో మనకు ఈ పుస్తకం అనేది అందుబాటులో ఉంది మార్కెట్లో. దీంట్లో కూడా మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని క్వశ్చన్స్ ప్యాటర్న్లో ఎలా మనం డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది, వాటికి ఆన్సర్ రాసేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి టెక్నిక్స్ని మనం ఫాలో కావాల్సి వస్తుంది, వీటికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్కి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అదేవిధంగా గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మనకు కంప్లీట్ రిఫరెన్స్ బుక్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి బుక్ అనేది మనకు అందుబాటులో ఉంది. దీంట్లో కూడా వన్ ఆఫ్ ద ఆథర్గా మనం వ్యవహరించడం అనేది జరిగింది. కాబట్టి ఆ సందర్భంలో ఈ పుస్తకాలను రచించేటటువంటి సందర్భంలో మనం గెయిన్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, దాన్ని మొత్తంగా మీకు షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను రోహిత్స్ అనాలిసిస్ ప్లాట్ఫామ్ ద్వారా. మరెందుకు ఆలస్యం, మరి దీనికి సంబంధించినటువంటి కాస్త ఇన్పుట్స్ తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాను. మోరోవర్ మనకి ఇక్కడ రైట్ ఏపీ ఆస్పిరెంట్స్కి సంబంధించి చూస్తే 150 మార్క్స్ గాను కంప్లీట్గా మనం అష్యూరెన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సిలబస్ కవరేజ్ మీద. అదేవిధంగా తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక గమనించుకుంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్క్స్, జనరల్ ఎస్ఏలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ అనేవి మనకు 50 మార్క్స్కు కూడా ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ కొంచెం మనము డిఫరెంట్ అప్రోచెస్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఒక టాపిక్ని చదివేటప్పుడు అది 10 మార్కుల క్వశ్చన్గా వచ్చేందుకు అవకాశం ఉందా, లేదా 50 మార్క్స్ క్వశ్చన్గా వచ్చేందుకు అవకాశం ఉందా కనుక్కొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ అంటే మానవ జీవితాన్ని మెరుగుపరిచేటటువంటి క్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి అన్నప్పుడు దాన్ని మనము 1.5 పేజీలో కన్సైన్ చేయాల్సి వస్తుంది. ఎలాబరేటివ్గా మనము 50 మార్క్స్ క్వశ్చన్ రాసేటటువంటి క్రమంలో దాన్ని 10 పేజీల నిడివికి పెంచాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము మిక్స్డ్ అప్రోచెస్ అనేది పాటించాల్సి వస్తుంది. మరి ఆ సందర్భంలో మనం ఏ విధమైనటువంటి మెథడాలజీస్ అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, మరి ఎలా వీటిని ప్రజెంట్ చేసుకుంటే మనకు మార్క్స్ అనేది బెటర్గా వచ్చేటటువంటి అవకాశం ఉందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ వెళ్దాం. రైట్, ఈ సందర్భంలో మనము ఎమర్జింగ్ టెక్నాలజీస్కి సంబంధించి వెరీ రీసెంట్గా మనకు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో కూడా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం అనేది జరిగింది. మరి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ సహాయంతో మానవ జీవితం అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆన్ హ్యూమన్ లైఫ్, ఇది కూడా మనకు జనరల్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకు దీన్ని 10 మార్క్స్ క్వశ్చన్ అంటే జనరల్గా కూడా అడిగేటటువంటి అవకాశం ఉన్న ఏరియాగా మనం చూస్తాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీస్లలో ఐఓటీ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా కనిపిస్తుంది, కీ టెక్నాలజీగా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భంలో మరొకసారి వెరీ రీసెంట్గా వచ్చినటువంటి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మన యొక్క అవేర్నెస్ ఎలా ఉంది, క్వశ్చన్ పేపర్ స్ట్రాటజీ ఎలా ఉంది, రెండింటిని మనం కోఆర్డినేషన్ చేసుకుంటూ లింక్ చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అపోహలు ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటటువంటి సందర్భంలో వాటికి అప్పర్ హ్యాండ్ వెళ్లకుండా మనం వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏంటో ఒకసారి గమనిద్దాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్లోనే మనకు ఆ అప్రోచ్ యొక్క ప్రయారిటీ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఏంటంటే గగన్యాన్ అనబడేటటువంటి మానవ రహిత అంతరిక్ష మిషన్ను ప్రయోగించుటకు ఇస్రో సిద్ధపడింది. దీని లక్ష్యము లేదా లక్ష్యాలు మరియు ఆ మిషన్ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను వివరించండి. మరి ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ ఏమన్నారు అంటే గగన్యాన్ మిషన్ ఇక్కడ ఇచ్చిందేమో మానవ రహిత అంతరిక్ష మిషన్గా మనకు పేర్కొంటూ ఉన్నారు. రైట్, ఇక్కడ ఇస్రో హ్యాస్ ప్లాన్డ్ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ అన్మాన్డ్ స్పేస్ మిషన్ నేమ్డ్ గగన్యాన్. ఎలాబరేట్ ఇట్స్ గోల్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ అండ్ బెనిఫిట్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ మిషన్. మరి ఇక్కడ మనకు క్వశ్చన్ స్టార్టింగ్లోనే ఒక హర్డిల్ అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని మనము మానవ రహిత అంతరిక్ష మిషన్గా ప్రారంభించుకుంటున్నాము అని చెప్పేసి వివరించడం జరిగింది. మరి ఆల్రెడీ మనకు శుభాంశు శుక్ల అని చెప్పేసి ఒక 4 వ్యోమనాట్స్ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి గగనయాత్రికులు లేదా ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వీరిని మనము వ్యోమనాట్స్ అనే పేరుతో పిలుస్తాం. మరి ఆల్రెడీ 4ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇది మానవరహిత ఎలా అవుతుంది అనేటటువంటి డౌట్ రైజ్ కావడం జరిగింది స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ హాల్లో. మరి ఇక్కడ నలుగురు ఉన్నారు, సెలెక్ట్ చేసుకున్నారు. కానీ గగన్యాన్ మిషన్ మనము 3 స్టేజ్లలో ప్రయోగించుకుంటామని, దీంట్లో ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ రెండు కూడా మనకు అన్మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్స్గా కండక్ట్ చేస్తారని, ఓన్లీ థర్డ్ వన్ని మాత్రమే మనం మ్యాన్డ్ మిషన్గా కన్సిడర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ కనుక మనకు తెలియకపోతే దీన్ని మనం పూర్తి కాన్ఫిడెన్స్ తోటి ప్రజెంట్ చేసేటటువంటి అవకాశం లేదు, దీనికి ఆన్సర్ రాసేటటువంటి అవకాశం లేదు. అనుమానాస్పదంగా రాసింది ఏదైనా సరే క్వాలిటీ మిస్ అయ్యేటందుకు అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం రెగ్యులర్గా కండక్ట్ చేసేటటువంటి క్లాసులలో. సో ఇక్కడ దీని యొక్క లక్ష్యాలు ఏంటి, ముఖ్యంగా చూస్తే ఈ మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్స్ వల్ల జరిగేటటువంటి లక్ష్యం ఏంటి అంటే, అసలు దీనికి మనకు టెక్నికల్ గోల్స్ అనేవి మనకు కొంత ఉండడం జరుగుతుంది ప్రతి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్కి. మరి దీంట్లో భాగంగా ఏం చేస్తాము అంటే, ఈ మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్ని కండక్ట్ చేసేటటువంటి క్యాపబిలిటీ మనకుందా లేదా టెస్ట్ చేయడమే మెయిన్ ఆబ్జెక్టివ్ లేదా మెయిన్ గోల్గా మనం చెప్తాం. ఆ సందర్భంలో మొదటిది దాన్ని రాసిన తర్వాత అంటే ప్రతి మిషన్కి కూడా ఇదే రకమైనటువంటి టెక్నికల్ ఆబ్జెక్టివ్స్ లేదా టెక్నికల్ గోల్స్ ఉంటాయి. సో ఇక్కడ మానవ సహిత కార్యక్రమాలు రూపొందించేటటువంటి సాంకేతికతలు మనకు ఉన్నాయా లేదా అనేటటువంటి అంశాలు, దీనితో పాటుగా అక్కడ మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్స్ని కండక్ట్ చేయాలంటే ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ అనేవి సర్వీసెస్ అనేవి మనము రూపొందించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఉన్నటువంటి లాంచ్ వెహికల్స్లలో ఏ విధమైనటువంటి మాడిఫికేషన్స్ లేదా అప్గ్రేడేషన్స్ మనం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మనకు అవసరం అవుతూ ఉంటాయి. మరి దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని మనం 2014 నుంచే అరౌండ్ స్టార్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు కేర్ మిషన్ లాంటి ప్రయోగాల ద్వారా అలా మనం ఈ లక్ష్యాలను చేరుకునేటటువంటి క్రమంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనివల్ల వచ్చేటటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే స్పేస్ టూరిజం కూడా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది భారతదేశం నుంచి. మరి భారతదేశం ఇప్పటి వరకు స్పేస్ టూరిజంలో ఎక్కువగా పాలు పంచుకోనటువంటి పరిస్థితులు. ఎందుకు అంటే మన దగ్గర ఉన్నటువంటి లాంచ్ వెహికల్స్ కూడా స్పేస్ టూరిజంకి సపోర్ట్ చేసేటటువంటి వెహికల్స్ కావు. మరి ఆ సందర్భంలో మనం కొంత ఇప్పటి వరకు వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితులు. మరి వాటిని క్లియర్ చేసేటటువంటి క్రమంలో ఇన్ ఆర్డర్ టు క్లియర్ దోస్ కైండ్స్ ఆఫ్ హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్లియర్ చేసే క్రమంలో ఇస్రో ట్రయింగ్ టు లాంచ్ మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్ along with 2 unmanned space flights with the code name called గగన్యాన్. మరి ఆ సందర్భంలో దీనివల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయంటే స్పేస్ సెక్టార్లో మన యొక్క ఎకానమీ ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే స్పేస్ టూరిజం యాక్టివిటీస్ విల్ బి ఇంక్రీజ్డ్ ఇన్ ఇండియా. అదేవిధంగా దీని సహాయంతో మనము భారత్ అంతరిక్ష స్టేషన్ అనేటటువంటి దాన్ని మనం ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం బై 2035. మరి ఈ సందర్భంలో మనకు భారత్ అంతరిక్ష స్టేషన్ అనేది కనుక ఏర్పడింది అనుకోండి, ఈ సందర్భంలో దీనికి మనం వ్యోమగాములు పంపించాల్సి వస్తుంది. అదేవిధంగా వారికి అవసరమైనటువంటి లాజిస్టిక్స్ని కూడా మనం సరఫరా చేయాల్సి వస్తుంది. ఫుడ్ ఐటమ్స్ కావచ్చు లేదా ఇతరత్ర మెషినరీ కావచ్చు, 1 by 1 వీటిని తీసుకొని వెళ్ళి డెవలప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు కన్స్ట్రక్ట్ అవర్ ఓన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వీ నీడ్ ప్రోగ్రామ్స్ లైక్ గగన్యాన్. మరి అలా మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే అది మనకు అవసరము. ఇక్కడ మనకు కంపల్సరీ క్వశ్చన్గా దీన్ని రావడం జరిగింది. మరి ఈ సందర్భంలో మనకు క్లారిటీ కనుక లేదు అనుకోండి, అప్పుడు మనకు ఇది లాస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మార్క్స్ గెయిన్ చేయనటువంటి సబ్జెక్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఐఓటీకి సంబంధించి దీన్ని మనకు ఇండస్ట్రీ 4.0 అనేటటువంటి పదంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రీ ఇక్కడ ఇండస్ట్రీ 4.0, ఈ ఇండస్ట్రీ 4.0లో కీ రోల్ పోషించేటటువంటి టెక్నాలజీగా మనకు ఐఓటీ అనేది కనిపిస్తూ ఉంది. దెన్ వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఐఓటీ, ఇక్కడ ఐఓటీని ఏ ఏ ప్రాధాన్య రంగాలతో మనము ఇంక్లూడ్ చేసుకొని ఆ సెక్టార్స్ని డెవలప్ చేసుకునేటటువంటి అవకాశం ఉందో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి మనకు క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. మరి ఆ సందర్భంలో మనకు ఐఓటీ అనేది ఎమర్జింగ్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీగా మనం చెప్తాం. మరి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీని ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంలో మనకున్నటువంటి అన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు,
క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మెటావర్స్కి సంబంధించి కావచ్చు. మరి వీటన్నిటిని ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ పాటించాలి, ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి వాటిని ఒకసారి గమనించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ముందుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ కలుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డిస్కస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఐఓటీ. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటున్నాం కదా. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా చూస్తే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి. ఇక్కడ ఈ పాయింట్లోనే మనకు రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో వాట్ ఆర్ ద కీ సెక్టార్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి యూజ్డ్ ఐఓటీ టెక్నాలజీ. ఇక్కడ ఏ ఏ సెక్టార్లలో మనము ఐఓటీని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయో వివరించండి అనేటటువంటి కోణంలో క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. దీన్నే మనం అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీని కాస్త మార్చి అడిగినట్లుగా మనం చెప్తాం. సో అదేవిధంగా చూస్తే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఐఓటీ అని. సో ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి కోణంలో టెర్మినాలజీ ఉంది, ఆల్రెడీ మనం చదువుకున్నాం, కానీ దాన్ని అడగబడేటటువంటి విధానాలు, టెక్నిక్స్ని మార్చేటటువంటి క్రమంలో మనం కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో వీటన్నిటిని మనము రెక్టిఫై చేసుకుంటూ మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగించాల్సి వస్తుంది. అండ్ దెన్ అనదర్ ఏరియా ఆఫ్ క్వశ్చనింగ్ అబౌట్ ఐఓటీ ఈజ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఐఓటీ అండ్ గివ్ ద సొల్యూషన్స్ టు దెమ్. సో ఇక్కడ ఐఓటీని ఇంప్లిమెంట్ చేసేటటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని ఇవ్వండి అనేటటువంటి కోణంలో మనకు కేవలము ఐఓటీ అనేటటువంటి టాపిక్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం ఉంది. అలా చూస్తే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్ వేసుకున్నా కూడా మరి 3 క్వశ్చన్స్కి 30 మార్క్స్ వెయిటేజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అఫ్ కోర్స్ వీటినే కామన్గా ఏం చేస్తాడంటే మూడింటిని ఒకటే దగ్గర అడగడం ద్వారా మనకు దీన్ని 10 మార్క్స్కే లిమిట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తేనేమో ఎలాబరేటివ్గా రాస్తాము, అదేవిధంగా మూడింటిని కలిపి 10 మార్క్స్కే కనుక అడిగినట్లయితే కాస్త కన్సైన్ చేసి రాయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ సందర్భంలో ఏవి మనకు కీ ఇష్యూస్గా పరిగణించబడతాయో తెలిస్తే వాటిని మనం కన్సైన్ చేయాలా, ఎలాబరేటివ్గా రాయాలనేటటువంటి కోణాలలో ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఏర్పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see వాట్ ఈస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని మనకు యాన్సెంట్ డేస్లో కనుక చూసుకుంటే, అంటే ప్రీవియస్ ఇయర్స్ 1999 అరౌండ్ ఈ ప్రాంతంలో కనుక చూసుకుంటే దీనిని మనకు ఎంబెడెడ్ ఇంటర్నెట్ అనే పేరుతో పిలిచేవారు. అదేవిధంగా చూసుకుంటే పర్వేజివ్ కంప్యూటింగ్ అనే పేరుతో పిలిచేవారు. ఇక్కడ 1999లో దీని యొక్క ఇంట్రడక్షన్ అనేది జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ టెక్నాలజీని ఇనిషియల్ డేస్లో మనకు ఎంబెడెడ్ ఇంటర్నెట్ ఆర్ పర్వేజివ్ కంప్యూటింగ్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దిస్ ఈజ్ ద కీ టెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీ 4.0. సో ఇండస్ట్రీ 4.0 ఈజ్ నథింగ్ బట్ ద 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ నౌ. సో ప్రస్తుతం మనము ఇండస్ట్రీ 4.0 అనేటటువంటి 4వ పారిశ్రామిక విప్లవాన్ని చూస్తూ ఉన్నాము. మరి దీనికి సంబంధించి చూస్తే ఇండస్ట్రీ 4.0లో కీ రోల్ పోషించేటటువంటి టెక్నాలజీస్గా ఐఓటీ, అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్, నెక్స్ట్ ఇక్కడ మరొక టెర్మినాలజీగా కాగ్నిటివ్ కంప్యూటింగ్ అనేది కనిపిస్తూ ఉంది. కాగ్నిటివ్ కంప్యూటింగ్, ఈ కాగ్నిటివ్ కంప్యూటింగ్కి మరొక నేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలా ఒక పదానికి సంబంధించినటువంటి వాస్తవ చలామణిలో ఉన్నటువంటి నేము, అదేవిధంగా దాని యొక్క ఆల్టర్నేట్ నేమ్ను కూడా గనక మనము గుర్తుపెట్టుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి పదాలను రిపిటేటివ్ టైమ్స్ రాయాల్సి వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ టెక్నాలజీని కనుక మనం వాడినట్లయితే కాస్త ఎఫెక్టివ్గా ఉండేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. సో ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కాగ్నిటివ్ కంప్యూటింగ్, అండ్ దెన్ ఇంకొకటి మనకు
సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఇది కూడా ఒక ఆల్టర్నేట్ నేమ్గా మనం చెప్తూ ఉన్నాం, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. విన్నారా వినలేదా అంటే దీనికి ఆల్టర్నేట్ నేమ్నే మనము రోబోటిక్స్ అనే పేరుతో పిలుస్తాం. సో రోబోటిక్స్ ఈజ్ ద రెగ్యులర్ నేమ్ అండ్ దీని యొక్క ఆల్టర్నేట్ నేమ్ ఈజ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అని చెప్పేసి. దీస్ 4 టెక్నాలజీస్ ఆర్ ప్లేయింగ్ కీ రోల్ ఇన్ ఇండస్ట్రీ 4.0 నవ్యడేస్. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో మనకు ఐఓటీ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, కాగ్నిటివ్ కంప్యూటింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఆర్ రోబోటిక్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఇండస్ట్రీ 4.0. మరి ఇక్కడ ఇండస్ట్రీ 4.0కు సంబంధించి మరి స్టార్టింగ్లో దీన్ని ఎంబెడెడ్ ఇంటర్నెట్ అని, అదేవిధంగా పర్వేజివ్ కంప్యూటింగ్ అనేటటువంటి పేర్లతోటి మనం చెప్తూ ఉన్నాం. సో వాట్ ఈజ్ ఐఓటీ అనుకున్నప్పుడు మనకు కొన్ని డివైజెస్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో కొన్ని డిజిటల్ డివైజెస్గా మనం చెప్తాం, డిజిటల్ డివైజెస్. వీటిని మనము డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కూడా మాట్లాడతాం. సో ఇన్ ఆర్డర్ టు గెట్ సర్వీసెస్ ఫ్రమ్ దీస్ డిజిటల్ డివైజెస్ we must need one active internet connection. సో వీటి నుంచి మనకు సర్వీసెస్ కావాలి అంటే ఖచ్చితంగా మనకు యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం అవుతుంది. మరి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేటటువంటి సందర్భంలో మనకు వైఫై టెక్నాలజీ అనేది ఉంది, వైర్లెస్ ఫైడలిటీ అనేటటువంటి పేరుతోటి దీన్ని చెప్తూ ఉన్నాం. అదేవిధంగా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ద్వారా కూడా మనము ఇంటర్నెట్ సర్వీసెస్ అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ డిజిటల్ డివైజెస్ అన్నిటికీ కూడా ఇంటర్నెట్ సహాయంతో మనం వాటిని ఒక నెట్వర్క్గా ఫామ్ చేసుకొని వాటి నుంచి కలెక్టివ్గా మనం సర్వీసెస్ ఆర్ బెనిఫిట్స్ పొందేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక కాన్సెప్ట్. ఇక డిజిటల్ డివైజెస్ కాకుండా ఉన్నవి, దీంట్లో డిజిటల్ డివైస్లో ఏమేమి ఉన్నాయి మనకు? కంప్యూటర్స్ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, ఫ్యాబ్స్ and then laptops. All these are considered as digital devices. మరి ఇక్కడ నార్మల్గా ఇంటర్నెట్ అవసరం లేనటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. సో వీటికి ఏంటంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది అవసరం లేదు, వాటికి జస్ట్ మనము ఎనర్జీని సప్లై చేస్తే చాలు, వీ మే గెట్ బెనిఫిట్స్ ఫ్రమ్ దెమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఫ్యాన్ కావచ్చు, బల్బ్ కావచ్చు, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్లో ఉండేటటువంటి ఈ సౌండ్ సిస్టమ్స్ కావచ్చు, అదేవిధంగా ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, అండ్ దెన్ గీజర్స్, అండ్ దెన్ మైక్రోవేవ్ ఓవెన్స్. All these items does not need any active internet connection. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా వాటికి సంబంధించినటువంటి సర్వీసెస్ మనం పొందేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే వీటిని ప్రజెంట్ ఏం చేస్తున్నాము అంటే బై ఎంబెడింగ్ దీస్ ఆర్టికల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ విత్ స్పెషల్ సెన్సార్స్ అండ్ బ్లూటూత్ సెన్సార్స్ కావచ్చు ఈ సెన్సార్స్లలో, అదేవిధంగా వైఫై సెన్సార్స్ కావచ్చు. ఈ సెన్సార్స్ సహాయంతో వీటిని ఎంబెడ్ చేస్తాము. అంటే వీటిలలో ఈ సెన్సార్లను అమర్చి వాటిని కూడా మనము ఇంటర్నెట్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకొని వస్తాం. సో దట్ వీటన్నిటి యొక్క ఇంటర్నెట్ అంటే ఇంటర్ కనెక్టివిటీ ఆధారంగా వీటన్నింటినీ ఒక నెట్వర్క్గా కనెక్ట్ చేసి వాటి సహాయంతో మనము మరికొన్ని ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ పొందేటటువంటి టెక్నాలజీగా మనకు ఐఓటీ అనేది కనిపిస్తూ ఉంది. ఐఓటీ ఈజ్ ద టెక్నాలజీ అసోసియేటెడ్ ఇన్ ఎంబెడింగ్ ద ఆర్టికల్స్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ లైక్ ఫ్యాన్, బల్బ్, సౌండ్ సిస్టమ్స్, ఏసీ ఎట్సెట్రా by means of sensors in order to make one network connectivity so as to get benefits, more benefits from these objects. అంటే ఇక్కడ ఇంటర్నెట్ పరిధిలోకి రానటువంటి వస్తువులను కొన్ని ప్రత్యేకమైనటువంటి సెన్సార్ల సహాయంతో వాటిని అనుసంధానించి వాటిని ఒక నెట్వర్క్ రూపంలోకి మార్చి వాటి నుంచి అడిషనల్ బెనిఫిట్స్ పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ ఐఓటీగా చెప్పుకుంటూ ఉంటాం. వీటి సహాయంతో ఏర్పడ్డవే మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అని,
if we use in our physical objects, those objects will be considered as smart objects. If we use the same technology for industries, those industries will be converted into smart industries. So ikkada if we use the same technology for medical things, this will become Internet of Medical Things. Internet of Medical Things. So by using these kind of technologies, we will get additional benefits in the form of energy saving or energy conservation, and increasing in fuel efficiency, and then giving more security, and utilizing resources brilliantly, utilizing resources brilliantly. These are the additional benefits if we use IoT in our regular life. మరి ఐఓటీని ఉపయోగించడం వల్ల ఏంటి ఉపయోగాలు అంటే ఎనర్జీ కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. సో దట్ ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్స్కి మనము ఎనర్జీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ని ఆఫ్ చేయాలి అంటే మనము స్విచ్ దాకా వెళ్ళి అక్కడ స్విచ్ని ఆఫ్ చేసినప్పుడే ఫ్యాన్ ఆగిపోయేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇఫ్ వి యూజ్ ఐఓటీ టెక్నాలజీస్ ఆర్ ఐఓటీ సెన్సార్స్ ఇన్ ఫ్యాన్స్, ఫ్యాన్లలో కనుక మనము ఈ ఐఓటీ టెక్నాలజీని కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనము లేచి స్విచ్ దాకా వెళ్ళి స్విచ్ని ఆఫ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా కూర్చున్న చోటు నుంచే వాయిస్ కమాండ్ ఆధారంగా మనం దాన్ని ఆఫ్ చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇప్పటికే అలెక్సా లాంటి స్మార్ట్ స్పీకర్స్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చినాయి. మరి ఈ స్పీకర్కి ఈ సెన్సార్ ఉన్నటువంటి ఫ్యాన్ కనుక ఇంటర్ కనెక్ట్ చేసినప్పుడు అలెక్సాకి ఇచ్చేటటువంటి వాయిస్ కమాండ్స్ ద్వారా బల్బులను కావచ్చు, ఏసీలను కావచ్చు, ఫ్యాన్లను కావచ్చు మనం కూర్చున్న చోటు నుంచే ఆన్ ఆఫ్ చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వీటిని మనము ప్రత్యేకమైనటువంటి యాప్ల రూపంలో స్మార్ట్ ఫోన్స్ ద్వారా కూడా వీటిని మనము ఆపరేట్ చేసుకుంటాం. కాబట్టి మనకు అవసరమైనప్పుడు వాటిని యూజ్ చేసుకోవడము, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వాయిస్ కమాండ్స్ ద్వారా మనము చేపట్టేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. అలా మనకు ఐఓటీ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఎనీథింగ్ ఎనీ డివైస్, ఏ ఉపకరణానికైనా దేన్నైనా సరే మనము సెన్సార్స్ని యూజ్ చేసుకొని వీ కెన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ స్మార్ట్ ఆబ్జెక్ట్స్. అదేవిధంగా చూసుకుంటే ఎనీవన్ ఎనీబడి, ఈ టెక్నాలజీని ఎవరైనా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఎనీ సర్వీస్ ఎనీ బిజినెస్, మనకు ఏ సర్వీస్నైనా సరే మనము స్మార్ట్గా యాక్సెస్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ బిజినెస్ మొత్తాన్ని కూడా మనం స్మార్ట్ బిజినెస్గా కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మనం గతంలో బై యూజింగ్ ఓన్లీ క్యూఆర్ కోడ్స్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ డిజిటల్ పేమెంట్స్. మరి క్యూఆర్ కోడ్ల సహాయంతో మనం డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. మరి వీటికి ఈ కోడ్కి ఒక స్పీకర్ని అటాచ్ చేయడం ద్వారా మనం చెల్లించినటువంటి పేమెంట్ యొక్క కన్ఫర్మేషన్ని తీసుకొచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి క్యూఆర్ కోడ్ ఒక్కటే సరిపోదా సార్, ఎందుకు స్పీకర్ అంటే దీన్ని మనం ఇన్నోవేషన్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. యూటిలైజింగ్ ద టెక్నాలజీ మోర్ క్రియేటివ్లీ అని చెప్పేసి అంటున్నాం, వాటిని ఇన్నోవేషన్ అంటున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ ఐడియాగా మనం చెప్తాం. అలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఉన్నటువంటి టెక్నాలజీని మోర్ క్రియేటివ్గా ఎలా మనము వాడుకోవచ్చో మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎనీ పాత్ ఎనీ నెట్వర్క్, ఇలా మనం వాడేటటువంటి డివైజెస్ అన్నింటినీ కూడా ఒకటే నెట్వర్క్లోకి కనెక్ట్ చేసుకొని ఒకటే పాత్లో దాన్ని మనం యాక్సెస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎనీ ప్లేస్ ఎనీవేర్, ఎక్కడైనా సరే మనకు కనెక్టివిటీ ఉంటే చాలు దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ని మనం పొందే అవకాశం ఉంది. ఎనీ టైం ఎనీ కాంటెక్స్ట్, ఎలా అయినా సరే దాన్ని మనం యాక్సెస్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతెందుకు ప్రస్తుతం ఇంటరాక్టివ్ ప్యానల్ ద్వారా మనం చేస్తున్నటువంటి ఈ క్లాసెస్ కూడా మనకు ఐఓటీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక వీడియోని చూడాలంటే మనకు ఎక్స్టర్నల్ ప్లేయర్ అనేది ఉండాల్సి వచ్చేది గతంలో. దీని ఒక టెలివిజన్కో లేదా కంప్యూటర్కో మనం కనెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది.
మరి ఆ ప్లేయర్ లేకుండా ఎలాంటి వీడియోస్ మనము చూడడానికి అవకాశం అనేది ఉండేది కాదు. ప్రస్తుతము మనము మన యొక్క స్మార్ట్ ఫోన్స్ సహాయంతో కావచ్చు, లేదా రోహిత్ అనాలిసిస్కి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి కూడా మనము ఈ వీడియోల్ని జస్ట్ బై ఏ సింగిల్ క్లిక్ వీ మే ఏబుల్ టు వాచ్. మరి అలా ఒక క్లిక్ తోటి మనం చూసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలాంటి సర్వీసెస్ని మనము వీడియో ఆన్ డిమాండ్ సర్వీసెస్గా మనం చెప్తాం. వీడియో ఆన్ డిమాండ్ అనేటటువంటి సర్వీస్. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి వీడియోని బై జస్ట్ ఏ సింగిల్ క్లిక్ ఎలాంటి ఎక్స్టర్నల్ ప్లేయర్స్ యొక్క అవసరం లేకుండా చూసేటటువంటి టెక్నాలజీగా మనకు వీడియో ఆన్ డిమాండ్ అనేది కనిపిస్తుంది. సో టెర్మినాలజీస్ నేర్చుకోవడమే కాదు, వాటిని ఎక్కడ వాడాలో అక్కడ వాడుతూ ఉంటే మనకు అడిషనల్గా మార్క్స్ వచ్చేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ బ్రిలియంట్ మేనేజ్మెంట్ అనేటటువంటి అంశంగా దీన్ని మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే, సో ఇది యాడింగ్ స్మార్ట్నెస్ టు అవర్ రెగ్యులర్ లైఫ్ యాక్టివిటీస్గా మనం చెప్తాం ఐఓటీకి సంబంధించి. సో ఇఫ్ వీ యూజ్ ద టెక్నాలజీ ఇన్ డెవలపింగ్ ద సిటీస్, దట్ కాన్సెప్ట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ పట్టణాలలో ఉండేటటువంటి డెవలప్మెంట్స్ని కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కావచ్చు, ఐసీటీ మోడల్లో కనుక వీటిని మనము ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే దోస్ యాక్టివిటీస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్స్. వాటన్నింటిని మనము స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్స్గా మనం చెప్తాం. ఇక్కడ హౌసెస్ విల్ బి మేడ్ యాజ్ స్మార్ట్ హోమ్స్. హెల్త్ కేర్ సెక్టార్లో మనం ఐఓటీని వాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ఐఓటీ యొక్క ఇంప్లిమెంటేషన్ వల్ల బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ఉబెర్ వెహికల్ని లేదా ఓలా అనేటటువంటి వెహికల్ని మనం బుక్ చేసుకున్నటువంటి సందర్భంలో అది ఏ నిమిషము ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కోవడానికి, అంటే ట్రాక్ చేసుకునేటటువంటి సదుపాయాలు కూడా మన ముందుకు వచ్చినాయి. దిస్ ఈజ్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఐఓటీ టెక్నాలజీగా మనం చెప్తాం. అదేవిధంగా ఇండస్ట్రీస్లలో మనకు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పాసిబుల్ అయింది. ఇక్కడ మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అయింది బై మీన్స్ ఆఫ్ ఐఓటీ. అదేవిధంగా కార్స్ అనేవి మనకు ఆటోమేటెడ్ లేదా డ్రైవర్లెస్ కార్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు అప్లికేషన్స్గా మనం చెప్తూ ఉన్నాం. ఎనర్జీ ఎంగేజ్మెంట్లో కూడా మనకు స్మార్ట్నెస్ అనేది పెరిగింది బికాస్ ఆఫ్ ఐఓటీ. అదేవిధంగా స్మార్ట్ వియరబుల్స్ లేదా ఫిట్ బిట్స్ అనేటటువంటి డివైజెస్ మనకు అందుబాటులోకి వచ్చినాయి. స్మార్ట్ వియరబుల్స్ ఆర్ ఫిట్ బిట్స్ అనేటటువంటి ఆబ్జెక్ట్స్, స్మార్ట్ ఆబ్జెక్ట్స్ మన ముందుకు రావడం జరిగింది. సో బై యూజింగ్ దెమ్ హెల్త్ సూపర్విజన్ అనేది మనకు మేడ్ ఈజీ అయిపోయింది. సో దట్ మనకు ఇవి సెన్సార్ల సహాయంతో బీపీని కావచ్చు, పల్స్ని కావచ్చు అనాలిసిస్ చేసుకుంటూ, బాడీ టెంపరేచర్ని కూడా ఎప్పటికప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటూ, సో దట్ రాబోయేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇవి ఐడెంటిఫై చేసి మనల్ని అలర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా ఐఓటీ టెక్నాలజీని వాడడం ద్వారా స్మార్ట్ ఫార్మింగ్ వాజ్ మేడ్ పాసిబుల్. అదేవిధంగా క్రాప్ మానిటరింగ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వెదర్ ఫోర్కాస్టింగ్కి సంబంధించినటువంటి అంచనాలు కూడా మనం తీసుకొచ్చుకొని వీటన్నిటి సహాయంతో మనం యూజ్ చేస్తున్నటువంటి అంశంగా ప్రెసిషన్ ఫార్మింగ్ అనేది రావడం జరిగింది. లేదా అగ్రికల్చర్ ఆటోమేషన్ అనేది మనకు పాసిబుల్ అయింది బై ఇంప్లిమెంటింగ్ ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. మరి ఆ సందర్భంలో మనం వీటిని స్టార్టింగ్ పాయింట్లో ఆర్ఎఫ్ఐడి సెన్సార్స్ని వాడడం ద్వారా డిజైన్ చేసుకోవడం అనేది జరిగింది. రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ని వాడడం అనేది జరిగింది. ఇక్కడ ఆబ్జెక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి సందర్భంలో వాటిలలో ఆర్ఎఫ్ఐడిస్ చిప్స్ని కనుక మనము అరేంజ్ చేసినట్లయితే అవి స్మార్ట్ ఆబ్జెక్ట్స్గా మనకు మారేటటువంటి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ మనకు 1999లో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనేటటువంటి సంస్థలో పనిచేసేటటువంటి కెవిన్ ఆస్టన్, he used the technology by means of RFID chips inserted in various objects in order to make them smart objects. మరి దీనివల్ల ఏమవుతుంది అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ని సూపర్వైజ్ చేసేటటువంటి సందర్భంలో మనం ఎప్పుడు వాటి ఎదురుగానే ఉండాల్సి వస్తుంది. ఇఫ్ వి ఇన్సర్ట్ ఆర్ఎఫ్ఐడి చిప్స్ ఇన్ దోస్ ఆబ్జెక్ట్స్, వాటిని మనము రిమోట్గా కూడా సూపర్విజన్ చేసేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో దీంట్లో భాగంగానే కోకా కోలా వెండింగ్ కంపెనీ, కోకా కోలా వెండింగ్ మిషన్లలో కూడా ఈ టెక్నాలజీని వాడడం అనేది జరిగింది. సో దట్ మరి వెండింగ్ మిషన్లో ఆ డ్రింక్స్ అనేవి ఉన్నంతసేపు మనకు అవి పనిచేస్తున్నట్లుగా కస్టమర్లు వాటి నుంచి డ్రింక్స్ పొందడం అనేది మనం గమనిస్తున్నాం బై పేయింగ్ ద అమౌంట్, రిక్వైర్డ్ అమౌంట్.
ఒకవేళ దీంట్లో డ్రింక్స్ అన్నీ ఉన్నాయా లేదా అయిపోయాయా చూడాలి అంటే ఒక మనిషి ఇక్కడ సూపర్వైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. కాలక్రమంలో ఐఓటీ టెక్నాలజీని వాడడం ద్వారా స్మార్ట్ వెండింగ్ మిషన్స్ని మనము ఇన్వెంట్ చేయడం అనేది జరిగింది. ఫలితంగా వీటిని రిమోట్గా కూడా మనం సూపర్విజన్ చేసుకుంటూ దీంట్లో ఉన్నటువంటి డ్రింక్స్ అయిపోయే సమయాన్ని మనం రిమోట్గానే అబ్జర్వ్ చేసి తిరిగి వాటిని రీఫిల్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలా మనకు కెవిన్ ఆస్టన్ హూ వర్క్డ్ ఇన్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, హీ ఇన్వెంటెడ్ దిస్ ఐఓటీ టెక్నాలజీ అండ్ హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు యూజ్ ఐఓటీ ఇన్ 1999. తననే మనము ఐఓటీ సాంకేతికతను మొదటిసారిగా ఉపయోగించిన పదాన్ని కూడా ఉపయోగించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు కెవిన్ ఆస్టన్ అనేటటువంటి వ్యక్తి. తర్వాత కోకాకోలా వెండింగ్ మిషన్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ని కూడా మనము ఐఓటీ టెక్నాలజీ యొక్క అప్లికేషన్గా మనం చూడాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు ఐఓటీ అనేది డిఫరెంట్ సెక్టార్స్లలో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో వీ హ్యావ్ 3 kinds ఆఫ్ ఐఓటీ టెక్నాలజీస్. మనకి ఇక్కడ ప్రస్తుతము వినియోగించేటటువంటి ఉపకరణాలను ఆధారంగా బేస్డ్ ఆన్ ద డివైజెస్ వీ హ్యావ్ బీన్ యూజింగ్, వీ హ్యావ్ 3 kinds ఆఫ్ ఐఓటీ థింగ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ కన్జ్యూమర్ ఐఓటీ, వినియోగదారులకు సంబంధించినటువంటి ఐఓటీ. దీన్ని తెలుగు మీడియం వ్యక్తులు తెలుగు మీడియంలో రాయాలంటే అవసరం లేదు, జస్ట్ హెడ్డింగ్స్ని ఇంగ్లీష్లో పెట్టినా సరిపోతుంది. సో ఇక్కడ టెక్నాలజీ విషయంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ప్యూర్గా తెలుగులో రాయాలా ప్యూర్గా ఇంగ్లీష్లో రాయాలనేటటువంటి డైలమా అవసరం లేదు. మనకున్నటువంటి కంఫర్ట్ జోన్ ప్రకారము దీన్ని కన్జ్యూమర్ ఐఓటీ అని తెలుగులో రాసినా సరిపోతుంది. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి రిలేటెడ్ ఇష్యూస్ని మాత్రమే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ద సెకండ్ ఐఓటీ ఈజ్ ఎంటర్ప్రైజ్ ఐఓటీ. దిస్ విల్ బీ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ పబ్లిక్ స్పేస్ ఐఓటీ. ఇక్కడ జనాలు ఎక్కువగా ఎక్కడైతే గ్యాదర్ అవుతారో ఆ ప్లేసెస్లలో మనకు దీన్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ వాట్ ఈజ్ కన్జ్యూమర్ ఐఓటీ? ఇక్కడ ఇండివిజువల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారి బెనిఫిట్స్ కోసం యూజ్ అయ్యేటటువంటి ఐఓటీ డివైజెస్ లేదా టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దోస్ కమ్స్ అండర్ కన్జ్యూమర్ ఐఓటీ. ఇక్కడ నిత్య జీవితంలో వినియోగదారులు వాడేటటువంటి ఒక్కొక్క పరికరాన్ని ఇంటర్నెట్ పరిధిలోకి తీసుకొని వస్తే దాన్నే మనము కన్జ్యూమర్ ఐఓటీగా మనం చెప్తాం. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? బై యూజింగ్ అవర్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ వీ మే ఏబుల్ టు సూపర్వైజ్ అవర్ సీసీ కెమెరాస్. ఇక్కడ కొన్ని సందర్భాలలో బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు కొందరు షాపుల వాళ్ళు. మరి ఆ షాపులలో సీసీ కెమెరాలని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఒక బ్రాంచ్లో ఉన్నటువంటి ఓనర్ ఇంకొక బ్రాంచ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని సూపర్వైజ్ చేయడం కోసము మనం చూస్తూనే ఉన్నాం. ఒక ల్యాప్టాప్ లాంటి దాంట్లో అవతల ఉన్నటువంటి ఆ సీసీ కెమెరా యొక్క వీడియో ఫుటేజ్ని అందుబాటులోకి తీసుకొని రావడం అనేది జరుగుతుంది రిమోట్గా ఇంటర్నెట్ సహాయంతో. మరిలా తను దాన్ని సూపర్విజన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాషింగ్ మిషన్స్కి కూడా ఈ మధ్య కాలంలో బ్లూటూత్ డివైజెస్ని అమర్చడం ద్వారా దాన్ని మనము మొబైల్ ఫోన్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీస్ మనకు రావడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్లెస్ కార్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కన్జ్యూమర్ ఐఓటీ. అండ్ దెన్ స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్, అదేవిధంగా చూస్తే స్మార్ట్ మానిటర్స్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్ ఓవెన్స్, రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కూడా బై యూజింగ్ స్పెషల్ సెన్సార్స్ వీఆర్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ స్మార్ట్ ఆబ్జెక్ట్స్. సో దీంట్లో మనకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి టెక్నాలజీగా ఐఓటీ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో కన్జ్యూమర్ ఐఓటీకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనం స్మార్ట్ అని చెప్పేసి ఆయా ఆబ్జెక్ట్స్ యొక్క నేమ్స్ రాసినా సరిపోతుంది. స్మార్ట్ సీసీటీవీ కెమెరాస్, స్మార్ట్ ఓవెన్స్, స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్, స్మార్ట్ వాషింగ్ మెషిన్స్, డ్రైవర్లెస్ కార్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్జ్యూమర్ ఐఓటీ. సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఐఓటీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్స్ ఆర్ మేకింగ్ ద నార్మల్ ఇండస్ట్రీస్ ఇంటూ స్మార్ట్ ఇండస్ట్రీస్. ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఐఓటీ అనేది ప్రధానంగా మనకు మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్లో యూజ్ అయ్యేటటువంటి సాంకేతికతగా మనం వాడుతూ ఉన్నాం. బై అప్లయింగ్ ఎంటర్ప్రైజ్ ఐఓటీ ఇన్ అవర్ ఇండస్ట్రీస్, ద ఇండస్ట్రీస్, నార్మల్ ఇండస్ట్రీస్ విల్ బి మేడ్ యాజ్ స్మార్ట్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ తయారీ రంగంలో లేదా పారిశ్రామిక రంగంలో ఎంటర్ప్రైజ్ ఐఓటీని లేదా ఐఓటీ సాంకేతికతను వాడడం ద్వారా వాటిని మనము స్మార్ట్ ఇండస్ట్రీస్గా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటికే మరొక నేమ్ లైట్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్. అంటే ఇక్కడ లైట్స్ ఎప్పుడు అవసరం అవుతాయి? హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి సందర్భాల్లో లైట్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఇక్కడ లైట్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్లలో ఎలాంటి హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు.
పూర్తిగా ఆటోమేటెడ్ చేయబడినటువంటి ఇండస్ట్రీస్గా వీటిని మనం చూస్తాం. ఇప్పటికే IBM లాంటి సంస్థలు వాటి యొక్క కీబోర్డ్స్ని రూపొందించేటటువంటి క్రమంలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా లైట్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం మనకు వీటిని రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేటటువంటి పేరుతోటి కూడా మనం చెప్తూ ఉన్నాం. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. సో ఇలా మనకు కంఫర్ట్గా ఉన్నటువంటి నేమ్స్ని, కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి నేమ్స్ని మనం సందర్భానుసారం ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తే మనకు అది ఇంకా బెటర్ ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. రైట్. ఇంకొకటి పబ్లిక్ స్పేస్ IoT. ముఖ్యంగా చూస్తే వీటిని మనము ఓకే పార్కింగ్ ఏరియాలలో సో వీటిని మనము పార్కింగ్ ఏరియాలో వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇన్ ఆర్డర్ టు నో వెదర్ దేర్ ఈజ్ స్పేస్ ఫర్ అవర్ వెహికల్ ఆర్ నాట్. ఇక్కడ ముంబై లాంటి సిటీస్లలో చూస్తే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్లలో పార్కింగ్ ఏరియాస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ఇన్ విచ్ ఫ్లోర్ వీ హ్యావ్ పార్కింగ్ స్లాట్ ఫర్ అవర్ వెహికల్, ఫర్ పార్కింగ్ అవర్ వెహికల్. దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే we may use smart sensors for supervising all those kinds of activities. ఇంకొకటి ఏంటి అంటే మనకు వైఫై హాట్స్పాట్స్ అనేటటువంటివి అడ్జస్ట్ చేస్తూ ఉన్నాం ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. మరి ఇవన్నీ కూడా మనకు పబ్లిక్ స్పేస్ IoTకి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రాకింగ్ వెహికల్స్, దీన్ని మనకు పబ్లిక్ స్పేస్ IoTగా మనం చెప్తూ ఉన్నాం. సో ఇక్కడ కమింగ్ డేస్లలో RTC బస్సులలో కూడా ఈ నావిగేషన్ డివైజెస్ని ఏర్పాటు చేయడం ద్వారా వాటిని సూపర్వైజ్ చేయడము, అదేవిధంగా వాటిని ట్రాక్ చేసుకునేటటువంటి సర్వీసెస్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కమ్స్ అండర్ పబ్లిక్ స్పేస్ IoTగా మనం చెప్తూ ఉంటాం. సో దీని సహాయంతో మనం ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం అనేది ఉంది. వీ మే ఏబుల్ టు నో ద ప్రియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వెహికల్స్ ఇన్ విచ్ వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. మనం ప్రయాణించాల్సినటువంటి వాహనాలకు సంబంధించి కూడా మనము ముందస్తు ఇన్ఫర్మేషన్ చెప్పేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. దీని తర్వాత మనకు ప్రస్తుతం వెహికల్స్లలో ఇన్ ఆర్డర్ టు పే టోల్ ఛార్జెస్ మనకు ఫాస్టాగ్ అనేది అందుబాటులోకి ఉంది. సో దీన్ని కూడా మనము పబ్లిక్ స్పేస్ IoTకి సంబంధించినటువంటి ఇష్యూగా చెప్పుకోవచ్చు. ఇది మరో రకంగా కన్జ్యూమర్ IoTకి కూడా రిలేట్ అవుతుంది. కానీ మనకు టోల్ గేట్ దగ్గర ఉండేటటువంటి మెకానిజం ఏదైతే ఉందో దాన్ని మనం పబ్లిక్ స్పేస్ IoTకి ఎగ్జాంపుల్గానే పరిగణించాల్సి వస్తుంది. సో ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆయా రంగాలలో మనము అప్లికేషన్స్ అన్నప్పుడు వాటిని మనం ప్రజెంట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక బెటర్ వేలో. సో ఇక్కడ IoTకి సంబంధించినటువంటి ఇన్వెన్షన్స్ ఏమున్నాయో కనుక్కుంటే మనకు యాపిల్ అనేటటువంటి సంస్థ హోమ్ కిట్ అనేటటువంటి పేరుతోటి స్మార్ట్ హోమ్స్ని డిజైన్ చేస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, ఏదైనా ఒక రూమ్లోకి ఎంటర్ కాగానే రూమ్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు ఆన్ కావడము, ఆ రూమ్లోంచి మనిషి బయటికి వెళ్ళగానే అవి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడము, ఇవన్నీ మనం గమనించవచ్చు. అదేవిధంగా టీవీని కూడా స్మార్ట్ టీవీగా మార్చిన తర్వాత ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారికి ఇంట్రెస్టెడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ప్లే చేసేటటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోబోతూ ఉన్నాం. మనం ప్రస్తుతము రిమోట్ల ద్వారా మనకు ఛానల్స్ని చేంజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని కూడా మార్చి ఈ చేతి జెస్చర్స్ ద్వారా, అదేవిధంగా కంటితోటి మనము ఆ ఛానల్స్ని మార్చుకునేటటువంటి టెక్నాలజీ కూడా రాబోతోందని చెప్పేసి అని ఒక వార్త అనేది వస్తూ ఉంది. అలా మనకు ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా IoT టెక్నాలజీస్ యొక్క అప్లికేషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వర్చువల్ అసిస్టెంట్స్ విషయానికి వచ్చేసరికల్లా ఇవి ఇప్పటికే మనకు అందుబాటులోకి రావడం జరిగింది. మనకు అమెజాన్ సంస్థ అలెక్సా అనేటటువంటి ఒక స్మార్ట్ స్పీకర్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇది ఎగ్జాంపుల్ ఫర్ వన్ కైండ్ ఆఫ్ వర్చువల్ అసిస్టెంట్గా మనం చెప్తాం. అంటే ఇది మనకు కనపడదు, కానీ మనం అడిగితే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా అయితే సమాధానాలు చెప్తారో అలాగే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇది వాయిస్ కమాండ్స్ ద్వారా
వర్క్ చేయడం అనేది మనం చూస్తాం. అలెక్సా వాట్ ఈజ్ ఐఓటీ అని మనం వాయిస్ కమాండ్ ద్వారా దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అది ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఐఓటీ యొక్క డెఫినేషన్ మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా మీ యొక్క గ్రూప్ 1 ప్రిపరేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, మిగతా ఏరియాలలో ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఇమీడియట్గా వీటి సహాయంతో మనం రెక్టిఫై చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా లెనోవో సంస్థ కనుక చూసుకుంటే మనకిది కొర్టానా అనేటటువంటి పేరుతోటి వర్చువల్ అసిస్టెంట్ని రూపొందించడం అనేది జరిగింది. ఇక ఎస్బీఐ కార్డ్స్ అనేది మనకు ఇలా అనేటటువంటి పేరుతోటి ఇది వర్చువల్ అసిస్టెంట్ని రూపొందించడం అనేది జరిగింది. యాపిల్ సంస్థ ఇది సిరి అనేటటువంటి పేరుతోటి మనకు ఒక వర్చువల్ అసిస్టెంట్ని రూపొందించడం జరిగింది. గూగుల్ సంస్థ రూపొందించినటువంటి వర్చువల్ అసిస్టెంట్ని మనము ఓకే గూగుల్ అనేటటువంటి వాయిస్ కమాండ్ తోటి మనము యాక్సెస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాయిస్ కమాండ్స్ ద్వారా మనము ఆపరేట్ చేయగలిగేటటువంటి వర్చువల్ అసిస్టెంట్స్గా మనం చెప్తాం. సో వర్చువల్ అసిస్టెంట్స్ వర్ మేడ్ పాసిబుల్ బై ఇంప్లిమెంటింగ్ ఐఓటీ టెక్నాలజీ ఇన్ దోస్ ఏరియాస్. మరి ఈ ఏరియాలలో మనం ఐఓటీ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా వర్చువల్ అసిస్టెంట్స్ని ఫామ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినాం. ఇక మైక్రోసాఫ్ట్ అజార్ అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇది ఫిష్ ఫార్మింగ్ని అంటే ఇక్కడ చేపల పెంపకాన్ని లేదా ఆక్వాకల్చర్ అనేటటువంటి పేరుతోటి వీటిని మనం చెప్తూ ఉంటాం. మరి ఈ టెక్నాలజీని ఆటోమేట్ చేసేటటువంటి టెక్నాలజీగా మనకు మైక్రోసాఫ్ట్ అజార్ అనేటటువంటి ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. దీన్ని డెవలప్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్గా మనకు టొయోటా కంపెనీ, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అనేది కనిపిస్తూ ఉంది. సో బై యూజింగ్ స్పెషల్ సెన్సార్స్ దిస్ టెక్నాలజీ ట్రైస్ టు ఐడెంటిఫై ద ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ ద వాటర్ అండ్ ద ఫీడింగ్ క్వాంటిటీ అవైలబుల్ ఇన్ ద వాటర్ ఫర్ ద ఫిష్. అదేవిధంగా ఏమైనా సిక్ అయినటువంటి ఫిష్ కనుక ఉన్నట్లయితే వాటిని సెన్సార్ల సహాయంతో ఇమ్మీడియట్గా గమనించి వాటిని మిగిలినటువంటి హెల్తీ ఫిష్ నుంచి సెపరేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దట్ ఆ సిక్నెస్ ఏదే రీజన్గా ఉండేటటువంటి డిసీజ్ ఏదైతే ఉందో రిమైనింగ్ వాటికి అది సోకకుండా అది కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో అలా మనకు అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఈ విధమైనటువంటి మెకానిజంని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఇక M-Health ఈజ్ వన్ కైండ్ ఆఫ్ యాప్స్ ఇన్ స్మార్ట్ ఫోన్స్ విచ్ ఆర్ ఎయిమ్డ్ టు సూపర్వైజ్ అవర్ హెల్త్ కండిషన్స్ టైమ్ టు టైమ్. మనకు దైనందిన జీవితంలో ఆరోగ్యం అనేది ప్రధానం కాబట్టి దీనిని పర్యవేక్షించేటటువంటి ఒక అనువర్తనం మొబైల్ యాప్గా మనము M-Health అనేటటువంటి దాన్ని పరిగణిస్తూ ఉంటాం. ఇక్కడ మనకున్నటువంటి వియరబుల్స్, స్మార్ట్ వియరబుల్స్ లేదా ఫిట్ బిట్స్ అనేటటువంటి వాటి ద్వారా ఇది ఎప్పటికప్పుడు మన యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు మనకు అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వెరీ రీసెంట్గా యుఎస్ఏలో ఒక యాపిల్ వాచ్ ధరించినటువంటి ఒక మహిళకు ఇంకొక 5 minutesలో మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చేందుకు అవకాశం ఉంది. యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇమ్మీడియట్లీ అని చెప్పేసి అని అదొక మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి ఆ మెసేజ్ చూసుకున్నటువంటి మహిళ ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావడం ద్వారా ఆ హార్ట్ స్ట్రోక్ నుంచి విజయవంతంగా తను బయటపడి ప్రాణాలతో బతికింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనము ఐఓటీ యొక్క అప్లికేషన్గా మనం చెప్తూ ఉంటాం. సో మరి ఈ సెక్టార్స్ అన్నింటినీ కూడా మళ్ళీ మనము ఈ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. రైట్. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్? సో ఇక్కడ ఏం చేయాలి, మనము రెగ్యులర్ లైఫ్లో మనం వాడేటటువంటి లేదా మన ముందున్నటువంటి అంశాలనే ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మరి దానికి సంబంధించి అన్నీ రాయాలా అంటే మనకు కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి ఏరియాస్ని రాసుకుంటూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక మెడికల్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్లో బై ఇంప్లిమెంటింగ్ ఐఓటీ టెక్నాలజీ మనకి ఏమొచ్చినాయి అంటే ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ అనేటటువంటిది పాసిబుల్ అవ్వడం జరిగింది. ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ వీటిని ఇప్పటికే వీ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ సర్వీసెస్ త్రూ M-Health యాప్. అదేవిధంగా చూస్తే ఫిట్ బిట్స్, we have been experiencing the services of internet of medical things through M-Health, Fitbits or smart wearables.
In order to supervise the health conditions of patients which were kept in ICU, smart beds were designed or formed, manufactured. మనకు ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్స్ని మానిటర్ చేయడానికి గాను ఏం చేశారు అంటే స్మార్ట్ బెడ్స్ లాంటి బెడ్స్ని ఇన్వెంట్ చేయడం అనేది జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. సో ఇక్కడ పేషెంట్ ఈ స్మార్ట్ బెడ్ల మీద ఉన్నటువంటి సందర్భంలో వారి యొక్క పల్స్ రేట్ని ఆధారంగా చేసుకొని బీపీని అనాలసిస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దట్ ఇక్కడ హార్ట్ బీట్స్ని కూడా ఇది అనాలసిస్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా టెంపరేచర్, బాడీ టెంపరేచర్ని యూజ్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి అబ్నార్మాలిటీస్ ఆధారంగా అవి డాక్టర్లను అలర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫర్దర్గా వచ్చేటటువంటి సిక్నెస్ ఏంటో మరి ఆ సందర్భంలో డాక్టర్లు ఇన్ టైంలో పేషెంట్ని సేవ్ చేసేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరు ఏకకాలంలో 10 మంది వరకు సూపర్విజన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో స్మార్ట్ బెడ్స్ అనేవి బెస్ట్ మీన్స్ ఆఫ్ ప్రాక్టీసెస్గా మనం చెప్తాం ఇన్ ఆర్డర్ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ క్రిటికల్లీ ఇల్డ్ పేషెంట్స్. ఇక్కడ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్స్ని మనం సేవ్ చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ సిబ్బంది ఎక్కువ మొత్తంలో ఎక్కువ మంది పేషెంట్లను ఏకకాలంలో వారు సూపర్విజన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మరి ఆ సందర్భంలో స్మార్ట్ బెడ్స్ అనేవి వారికి బెటర్ ఆల్టర్నేటివ్స్గా మనం చూస్తూ ఉన్నాం. ఇక రవాణా రంగం విషయానికి వచ్చేసరికల్లా మనకు రవాణా రంగంలో ఇప్పటికే ఐఓటీ యొక్క ఇంప్లిమెంటేషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. సో వీటిని సీసీ కెమెరాస్కి కూడా ఫిట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. By implementing IoT technology, CCTV were converted into integrated or intelligent traffic management system. So this technology have been implementing in New Delhi as well as Kerala. This will observe the travelers and whoever violate the traffic rules, the traffic challans will be generated automatically by means of integrated or intelligent traffic management system. We use smart CCTV cameras in this area. సో ఇక్కడ రోడ్ల మీద మనం ఏర్పాటు చేసేటటువంటి సీసీటీవీ కెమెరాలను ఇంటర్నెట్ సహాయంతో వీటిని ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్గా డిజైన్ చేసుకోవడం అనేది జరిగింది. తద్వారా వాహనదారులు ఎవరైతే ఉన్నారో, వెహికల్స్ మీద ప్రయాణించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరిలో ట్రాఫిక్ రూల్స్ని వయలేట్ చేసినటువంటి వారికి ఆటోమేటిక్గా ఈ సీసీటీవీలు వాటి యొక్క నెంబర్ని క్యాప్చర్ చేసుకొని, వెహికల్ నెంబర్ని క్యాప్చర్ చేసుకొని వెహికల్ నెంబర్కి అటాచ్ అయ్యినటువంటి మొబైల్ ఫోన్కి ఈ చలాన్స్, ట్రాఫిక్ చలాన్స్ని పంపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో అలా మనకు రవాణా రంగంలో ఇక్కడ స్మార్ట్నెస్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది బై యూజింగ్ అవర్ ఐఓటీ టెక్నాలజీస్. ఇక్కడ లాజిస్టిక్స్ సెక్టార్లో కూడా మనకు ట్రాకింగ్ ద వెహికల్స్ అనేది మేడ్ పాసిబుల్. వాహనాలను పర్యవేక్షించుకోవడము. అదేవిధంగా చూస్తే మనకు ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా చూడండి, మీరు బుక్ చేసుకున్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఎప్పటి వరకు సూపర్విజన్ లేదా ఇక్కడ ట్రాకింగ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీస్ రావడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఐఓటీ ఇంప్లిమెంటేషన్స్. మరి ఇక్కడ ఐఓటీ రంగం సహాయంతో ఈ కామర్స్ సైట్లలో మనం బుక్ చేసుకున్నటువంటి ఆర్టికల్స్ ఏవైనా సరే అవి టైం టు టైం ఎక్కడి వరకు వచ్చాయో ట్రాకింగ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీస్ మనకు రావడం జరిగింది. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ ఇన్ transport sector. Of course, another implementation is in the form of driverless cars. Driverless cars సహాయంతో మనము వాహనాలను స్మార్ట్గా మార్చుకొని వాటంతట అవే ప్రయాణించేటట్లుగా మనం చేస్తూ ఉన్నాం. సో అది మనకు ప్రస్తుతము అందుబాటులోకి రాబోయేటటువంటి అవకాశం అనేది ఉంది. ప్రస్తుతం మనము వీటిని హైబ్రిడ్ మోడ్లో వాడుతూ పోతూ ఉన్నాం. సో మాన్యువల్ డ్రైవింగ్ అండ్ ఆటోమేటిక్ డ్రైవింగ్ అనేటటువంటి అంశాలు మనకు
కార్ల యొక్క సెక్టార్లో వస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ మెట్రో ట్రైన్స్ లాంటివి ఇవి కూడా మనకు ప్యూర్లీ డ్రైవర్లెస్ వెహికల్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి డ్రైవర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా అవి పట్టాల మీద పరుగులు తీస్తూ ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కన్స్ట్రక్షన్ సెక్టార్లో విషయానికి వచ్చేసరికల్లా మనం చెప్పినటువంటి రిక్వైర్మెంట్స్ ఆధారంగా డిజైన్స్ ఏర్పాటు చేయడం కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇది కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఇప్పటికే మనము 3D ప్రింటింగ్ టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దట్ మనకు కంప్యూటర్ ద్వారా ఒక డిజైన్ని తీసుకున్న తర్వాత ఆ 3D ప్రింటింగ్ మిషన్ సహాయంతో మనం ఆటోమేటిక్గా ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. సో కన్స్ట్రక్షన్ సెక్టార్లో వీఆర్ యూజింగ్ 3D ప్రింటింగ్ మెషిన్స్. సో ఫర్ దిస్ మిషన్స్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద డిజైన్ ప్రియర్లీ. సో దాన్ని ఆ డిజైన్కి ఆధారంగా 3D ప్రింటింగ్ టెక్నాలజీ, సో 3D ప్రింటింగ్ మిషన్ విల్ ప్రింట్ ద డిజైర్డ్ డిజైన్. అక్కడ ఆ ఆకారంలో మనకు ఏది కావాలంటే అది ఏదైతే టెంపుల్ ఆర్ మెషిన్స్ ఆర్ స్పేర్ పార్ట్స్ ఆర్ హౌసెస్, ఇలా మనకు నచ్చినటువంటి వస్తువులని మనం ప్రింట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో దిస్ ఈస్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ IoT ఇన్ కన్స్ట్రక్షన్ సెక్టార్. అండ్ అగ్రికల్చర్ సెక్టార్ విషయానికి వచ్చేసరికల్లా స్పెషల్ సెన్సార్స్ వర్ డెవలప్డ్ ఇన్ ఆర్డర్ టు మానిటర్ ద హ్యూమిడిటీ ఇన్ ద సాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఎయిర్ ఇట్ సెల్ఫ్. గాలిలో ఉన్నటువంటి అదేవిధంగా నేలలో ఉన్నటువంటి తేమని అంచనా వేసేటటువంటి సెన్సార్స్ అనేవి రావడం జరిగింది. అండ్ ద న్యూట్రిషనల్ వాల్యూస్, ఆర్ దీన్నే మనము ఫెర్టిలిటీ అనేటటువంటి పేరుతో కూడా మనం పిలవచ్చు. సో నేలలో ఉండేటటువంటి పోషకాల యొక్క స్థాయిలను తెలుసుకోవడానికి అదేవిధంగా నేల యొక్క సారవంతాన్ని తెలుసుకోవడానికి మనకు సెన్సార్స్ అనేవి డెవలప్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు ఈ గ్రేడింగ్ చేసేటటువంటి టెక్నాలజీస్ కూడా రావడం అనేది జరిగింది. అంటే పంటల ఉత్పాదకాలను లేదా పంటల ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పంట ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్వాలిటీతో కూడినటువంటి ప్రోడక్ట్స్ని ఒకవైపుకి సెగ్రిగేట్ చేసేటటువంటి క్రమంలో గ్రేడింగ్ టెక్నాలజీస్ కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. సో ఇక్కడ మనము ఈ వ్యవసాయ రంగంలో స్మార్ట్నెస్ని తీసుకొచ్చుకునేటటువంటి క్రమంలో మన ముందుకు వచ్చిందే ప్రెసిషన్ ఫార్మింగ్ అనేది. ప్రెసిషన్ ఫార్మింగ్ యాజ్ వెల్ యాజ్ స్మార్ట్ అగ్రికల్చర్. అండ్ దీన్ని మనము ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కూడా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీ హ్యావ్ బీన్ యూజింగ్ IoT ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్స్ ఆల్సో. ఇవన్నీ కూడా ఒక రకంగా స్మార్ట్ ఫ్యాక్టరీస్ విషయాలలో భాగంగా వీటిని మనం చెప్పుకుంటాం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్స్ విషయంలో. సో రా ఫుడ్ మెటీరియల్స్ని మనం వాటికి సప్లై చేస్తే అవి ఫైనల్ గుడ్స్ మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సపోజ్ చిప్స్ ఇండస్ట్రీ కనుక తీసుకున్నాం అనుకోండి, రా పొటాటోస్ని మనం అక్కడ ఫ్రెష్ పొటాటోస్ని అక్కడ సప్లై చేస్తాము రా మెటీరియల్గా. అవి వాటిని పొట్టు తీయడము, పీలింగ్, అదేవిధంగా వాటిని స్లైస్గా కట్ చేయడము, వాటిని ఫ్రై చేయడము, యాడింగ్ మసాలా, వాటిని అదేవిధంగా ఎంత వెయిట్లో అయితే మనకు ప్యాకింగ్ చేయాలో ఆ ప్యాకెట్స్లలో అంత వెయిట్ ఉన్నటువంటి చిప్స్ని వేయడము, వాటిని సీల్ చేయడము, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగేటటువంటి ప్రాసెస్లు. సో దట్ ఏమవుతుంది అంటే మనకు ఈ ఎక్స్పెండిచర్ తగ్గేందుకు అవకాశం ఉంది. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ విల్ బి కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్. మనకు తక్కువ సమయంలో అధిక ఉత్పాదకతను కూడా పొందేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో దట్ మనకి ఇక్కడ లాజిస్టిక్ సెక్టార్లో కూడా వీటిని మనం ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితులలో సకాలంలో సరుకులు మార్కెట్లోకి వెళ్ళాయా లేదా సూపర్విజన్ చేసుకోవచ్చు. సో దట్ ఇమీడియట్గా పేమెంట్స్ అనేవి మనకు మేడ్ పాసిబుల్. అదేవిధంగా స్మార్ట్ హోమ్స్ విషయంలో మనకు ఇంత క్రితమే చెప్పుకున్నాం స్మార్ట్ హౌసెస్ అనేటటువంటివి పాసిబుల్ కావడం జరిగింది. వీటి సహాయంతో మనము స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అనేటటువంటి వాటిని డిజైన్ చేసుకోవడం జరిగింది ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ and energy conservation, effective utilization, సో ఇవన్నీ పాసిబుల్ కావాలి అంటే మనం ఇంటిని స్మార్ట్ హోమ్స్గా మార్చుకుంటున్నటువంటి పరిస్థితులు
రేపటి రోజున మనం కూడా కాస్త ఫైనాన్షియల్గా ఒక స్టేబుల్ పొజిషన్కి వచ్చినప్పుడు వీ విల్ ట్రై టు గెట్ ఆల్ దీస్ థింగ్స్. వీటి సహాయంతో మనము సీసీ కెమెరాలను, వీటికి ప్రస్తుతము ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ని కూడా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్ వీటిని ఆల్రెడీ ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ ద వెయిటింగ్ టైమ్ ఫర్ సెక్యూరిటీ చెక్-ఇన్స్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఈ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రయాణికులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేటటువంటి టెక్నాలజీ కూడా వెలుగులోకి రావడం అనేది జరిగింది. కంటిలో ఉన్నటువంటి కార్నియాని చెక్ చేసుకోవడం ద్వారా వారికి ఏ విధమైనటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో కనుక్కొని వారిని ఇమ్మీడియట్గా అలర్ట్ చేసేటటువంటి మెకానిజంగా కూడా దీన్ని మనం చూస్తాం. సో వినియోగదారులు లేదా ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క చెక్-ఇన్ టైంని కంప్లీట్గా రెడ్యూస్ చేసేటటువంటి కోణంలో ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ ఇన్ వేరియస్ సెక్టార్స్. దెన్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద ఛాలెంజెస్ అండ్ ద సొల్యూషన్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఐఓటీ. ఐఓటీని ఉపయోగించడంలో మనకు చాలా రకాలైనటువంటి ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నిటికీ కూడా కామన్గా ఉండేటటువంటి ఈ ఛాలెంజెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటి యొక్క సొల్యూషన్స్ కూడా మనకు అన్నిటికీ కామన్గానే ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఐఓటీ? సో ఐఓటీ ఈజ్ ఎట్ ఇట్స్ ఇనిషియల్ స్టేజ్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐఓటీ ఈజ్ ఇన్ ఇట్స్ ఇనిషియల్ స్టేజ్ ఆర్ ఎర్లీ స్టేజ్. సో ప్రస్తుతము ఐఓటీ యొక్క వినియోగం అనేది ప్రారంభ దశలో ఉన్నట్లుగా మనం చెప్తాం. సో దట్ ప్రారంభ దశలో ఉన్నట్లయితే అవేర్నెస్ తక్కువగా ఉంటుంది, లెస్ అవేర్నెస్ ఇన్ పబ్లిక్. మరి అవేర్నెస్ తక్కువగా ఉంటే ఏమవుతుందంటే లెస్ యూటిలైజేషన్ హ్యాస్ బీన్ సీన్. తక్కువగా సాంకేతికతను వాడేటటువంటి అవకాశం అనేది ఉంది. అండ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ నీడ్ టు ప్రొవైడ్. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ రిక్వైర్డ్ సో దట్ లెస్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి అవైలబుల్. సో ఎక్కువ మంది దీనికి ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి దీని నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ ఆపర్చునిటీస్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. లెస్ ఇన్కమ్ ఆర్ బిజినెస్ ఆపర్చునిటీస్. రైట్. ఇంకొకటి ఐఓటీని కనుక యూజ్ చేయాలన్నా డెవలప్ చేయాలన్నా కానీ ల్యాక్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. lack of human resources in IoT sector. మనకు ఐఓటీ రంగంలో తక్కువ మానవ వనరులు అనేది అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళ సహాయంతో ఐఓటీ సెక్టార్ని మనం డెవలప్ చేయాలి అంటే ఎక్కువ టైం పట్టేటటువంటి అవకాశం అనేది ఉంది. మోర్ టైం నీడెడ్ ఫర్ డెవలప్మెంట్. సో ల్యాక్ ఆఫ్ స్టాండర్డ్స్, గ్లోబల్ స్టాండర్డ్స్. మనకు ఎక్కువగా ఈ గ్లోబల్ స్టాండర్డ్స్ అనేవి కనిపించడం లేదు మనకు ఐఓటీ సెక్టార్లో. అదేవిధంగా చూసుకుంటే ల్యాక్ ఆఫ్ గ్లోబల్ స్టాండర్డ్స్ అన్నాం కదా, రైట్, ఓకే. ల్యాక్ ఆఫ్ టీచింగ్ ప్రొఫెషనల్స్. అంటే వీటిని బోధించేటటువంటి నిపుణులైనటువంటి అధ్యాపక బృందం లేకపోవడం కూడా ఒక రకంగా మనకు దీన్ని ఛాలెంజెస్గానే చెప్తూ ఉంటాం. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ కోర్సెస్. సో వీటిని బోధించేటటువంటి కోర్సులు కూడా మనకు అకాడమిక్స్ విభాగాలలో లేకపోవడము. అదేవిధంగా చూస్తే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ ల్యాబొరేటరీస్ కావచ్చు,
అండ్ దెన్ R&D ఫెసిలిటీస్ కావచ్చు. ఇవన్నీ కూడా లేకపోవడం అనేది మనకు మౌలిక వస్తువుల లేమి అనేది మనకు కనిపిస్తూ ఉంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫీల్డ్లో. ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీ ఏదైనా సరే మనకు కామన్గా కనిపించేవి ఈ రకమైనటువంటి ఛాలెంజెస్ మనకు కనిపిస్తాయి. కాబట్టి వీటిని మనం కామన్గా రాసుకోవాల్సి వస్తుంది. యాజ్ వెల్ యాజ్ వీటి యొక్క రెక్టిఫికేషన్స్ కూడా, మనకు సొల్యూషన్స్ కూడా కామన్గా ఉండేటటువంటి అవకాశం అనేది వస్తూ ఉంది. సో ఇక్కడ IoT అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకు దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్స్లలో ప్రమోటింగ్ అవేర్నెస్ ఆర్ ప్రొవైడింగ్ అవేర్నెస్. ఎలా అవేర్నెస్ కల్పించాల్సి వస్తుంది అంటే బై మీన్స్ ఆఫ్ సెమినార్స్, బై మీన్స్ ఆఫ్ వర్క్షాప్స్, సో బై మీన్స్ ఆఫ్ అవేర్నెస్ క్యాంప్స్. సో మనం ఏమంటున్నాము, కొత్త సాంకేతికత వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ పబ్లిక్లో ఉండదు కాబట్టి మరి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించేటటువంటి కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం అవసరమైనటువంటి సెమినార్లను కావచ్చు, వర్క్షాప్స్ని కావచ్చు, అవేర్నెస్ క్యాంప్స్ని కావచ్చు, అదేవిధంగా ట్రైనింగ్ ఫెసిలిటీస్ని కావచ్చు ప్రొవైడ్ చేసినట్లయితే మనకు పబ్లిక్లో అవేర్నెస్ పెరిగేటందుకు అవకాశం ఉంది. సో దట్ దే మే కమ్ ఫార్వర్డ్ టు యూజ్ IoT రిలేటెడ్ ఆబ్జెక్ట్స్. మరి ఈ సందర్భంలో ఆల్రెడీ మనము ఇక్కడ ఇంకొకటి మనకు ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ విల్ బి ఇంక్రీజ్డ్. ఎలక్ట్రానిక్స్ వేస్టేజెస్ విల్ బి ఇంక్రీజ్డ్ అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనేవి పెరిగేందుకు అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ లేదా సౌండ్ సిస్టమ్ కనుక ఉందనుకోండి, దీన్ని IoT బేస్డ్ సౌండ్ సిస్టమ్కి మారినప్పుడు ప్రీవియస్ దాన్ని మనము పారవేసేటందుకు అవకాశం అనేది ఉంది. అదేవిధంగా నార్మల్ ఫ్యాన్స్ స్థానంలో మనము స్మార్ట్ ఫ్యాన్స్ కనుక ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు నార్మల్ ఫ్యాన్స్ అనేవి వేస్టేజెస్గా మిగిలేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వేస్టేజ్ అనేది మనకు అక్కడ ఏర్పడే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రమోటింగ్ ప్రైవేట్ సెక్టార్. సో ఇక్కడ ప్రైవేట్ రంగం యొక్క ప్రాధాన్యతను కనుక పెంచినట్లయితే మనకు IoT రంగమే కాదు మిగిలినటువంటి అన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ కూడా మనకు డెవలప్ అయ్యేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మరి వాటి యొక్క ప్రాతినిధ్యాన్ని మనం పెంచాల్సి వస్తుంది. సో ఇక్కడ మేకింగ్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఆర్ ఫ్రేమింగ్ గ్లోబల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అని కూడా అనొచ్చు. మరి దీనికోసం ఏం చేయాలి అంటే ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు డిజైన్ వన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఇన్ ఆర్డర్ టు డిజైన్ గ్లోబల్ స్టాండర్డ్స్. ఇక్కడ IoTని వినియోగించేటటువంటి సందర్భంలో గ్లోబల్ స్టాండర్డ్స్ లేవంటున్నాం కదా, మరి దానికి అవసరమైనటువంటి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని కనుక మనం డిజైన్ చేసినట్లయితే వాటి సహాయంతో మనము ఇక్కడ స్టాండర్డ్స్ని డిజైన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ల్యాక్ ఆఫ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి అన్నాం కదా, యూటిలైజింగ్ MOOC అండ్ స్వయం కోర్సెస్. MOOC అండ్ స్వయం పోర్టల్స్. ఈ పోర్టల్లో ఏముంటాయి అంటే వాటికి అవసరమయ్యేటటువంటి కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ MOOC అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్గా చెప్తాం. సో ఇలా ఈ MOOC ప్లాట్ఫామ్ల ద్వారా స్వయం ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ కైండ్ ఆఫ్ MOOC ప్లాట్ఫామ్. మరి MOOC ప్లాట్ఫామ్లో ఏముంటాయంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేదేమో మనకు రెగ్యులర్ క్లాస్ రూమ్లో జరుగుతూ ఉంటే మనకు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఇలాంటి ఆన్లైన్ వేదికల మీద మనకు దొరికేటందుకు అవకాశం ఉంది. సో వీ కెన్ లెర్న్ ద కోర్సెస్ ఆన్ అవర్ ఓన్ బై మీన్స్ ఆఫ్ పోర్టల్స్ లైక్ స్వయం. సో ఇక్కడ స్వయం లాంటి సైట్స్ ద్వారా అందులో ఉన్నటువంటి టెక్నికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కోర్సెస్ని మనం యాక్సెస్ చేసుకొని స్వయంగా మనం నేర్చుకొని వాటిని
విషయాలను అవగాహన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక ఈ వేస్టేజెస్ విషయానికి వచ్చేసరికల్లా ఎస్టాబ్లిషింగ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీస్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్. మరి ఇక్కడ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తాము, ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ల్యాక్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఎస్టాబ్లిషింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. సో ఇక్కడ ఐఓటీ రంగంలోనే కావచ్చు, మిగిలిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ రంగాలలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ టెక్నాలజీలో వచ్చేటటువంటి టైం టు టైం డెవలప్మెంట్స్ని మనము అవేర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది, ఎక్వైర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్కిల్స్ మనకు రెగ్యులర్గా అడాప్ట్ చేసుకోవడమే కాకుండా మనం మన యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం కూడా వాటిని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇవి మనకు ఛాలెంజెస్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్గా మనం చూస్తాం. సో స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడమే కాదు, వాటిని సూపర్విజన్ చేసేటటువంటి బాధ్యత కూడా మన ముందు ఉన్నటువంటి అంశాలు. అదేవిధంగా చూస్తే ఇంకా ఫర్దర్ ఏ సెక్టార్స్కి ఇవి ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉందో వాటిని ఐడెంటిఫై చేసేటందుకు కూడా ఒక మెకానిజంని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మోరోవర్ ముఖ్యంగా చూస్తే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైనా సరే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో లేదా ఇమ్మీడియట్ యూటిలైజేషన్ కోసం ఉపయోగపడే సాంకేతికతలు కావు. ఇవి రాబోయేటటువంటి 5 to 10 yearsలో వీటి యొక్క ఇంపాక్ట్స్ని మనము ఎక్కువగా అనుభవించేటందుకు అవకాశాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి మరి ఆ రాబోయేటటువంటి 5 to 10 yearsలో ఏ సెక్టార్స్ వీటి యొక్క ఇంపాక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయో ఆ సెక్టార్స్ని ఐడెంటిఫై చేయడము, వాటికి అనుకూలమైనటువంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజైన్ చేసి మరి వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి దిశగా మనకు ఇది కనిపిస్తుంది. కాబట్టి ఇఫ్ వి యూజ్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మనకు ఎకానమీ కూడా పరుగులు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ అనేది వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నటువంటి తరుణంలో వాటికి మార్కెటింగ్ కూడా డిమాండ్ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక బెటర్ వేలో మనకు ఎకానమీ అనేది ముందుకు రన్ అయ్యేటందుకు అవకాశం ఉంది. ఇవి ఫర్దర్గా వాల్యూ ఎడిషన్లో కూడా వీటి యొక్క పార్టిసిపేషన్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా మనకు బెనిఫిట్స్ అనేవి కలుగుతూ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడైతే ఛాలెంజెస్ ఉంటాయో వాటికి సూటబుల్ సొల్యూషన్స్ కూడా మనము టెక్నాలజీ రిలేటెడ్గానే ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది, పాయింట్అవుట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలా మనం ప్రతి టాపిక్ని అండర్స్టాండ్ చేసుకుంటూ వాటి యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ని పెంచుకుంటూ గ్రాడ్యువల్గా మనం ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా రోహిత్స్ అనాలిసిస్ ప్లాట్ఫామ్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు ఈ కోర్సెస్ ద్వారా మీ యొక్క సైంటిఫిక్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడమే కాదు, ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంటో మనము ముందుగానే అనాలిసిస్ చేసుకుంటూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపరేషన్ని కొనసాగించాల్సి వస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1 ఎంప్లాయీగా మారిన తర్వాత మీరు ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా మీ యొక్క రోల్ని పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో కూడా టెక్నాలజీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక క్లియర్ కట్ ఐడియా కనుక ఉన్నట్లయితే అది రెగ్యులర్ లైఫ్లో మీకు ఉపయోగపడేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ గవర్నెన్స్ ప్లాన్స్ విషయంలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. డెసిషన్ మేకింగ్ టైంలో మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో, టెక్నాలజీని ఏ విధంగా ప్రాపర్ మేనర్లో వాడాలో తెలుసుకోవడం కోసము మనము ఈ కోర్సెస్ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. అంటే ఇక్కడ మార్క్స్ గెయినర్గానే కాదు, అవేర్నెస్ని కూడా పెంచుకునేటటువంటి క్రమంలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా మనకు ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఫ్రేమింగ్ని, అదేవిధంగా డిఫరెంట్ పర్సెప్షన్స్లో దాన్ని కనుక మనము మౌల్డ్ చేసినటువంటి సందర్భంలో ఆన్సరింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేటటువంటి ఇష్యూలను కూడా మనము రాబోయేటటువంటి క్లాసులలో కంప్లీట్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ ఉన్నటువంటి క్లాసెస్ని యాక్సెస్ చేసుకోవడానికి కాను రోహిత్స్ అనాలిసిస్కి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సుని పర్చేజ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ని ఇమీడియట్గా మొదలు పెట్టాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఎంత లేట్ చేస్తే మన యొక్క విజయ అవకాశాలు అంతగా దెబ్బతినేటందుకు అవకాశం అనేది ఉంది. కాబట్టి మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో
మీ ముందుకి మేము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పూర్తి కోర్సుని అందుబాటులోకి తీసుకొని రావడం ద్వారా వస్తూ ఉన్నాం. దీన్ని మీరు యాక్సెస్ చేసుకోవడం ద్వారా మీ యొక్క సిలబస్ని మరింత మెరుగ్గా ప్రిపేర్ అవుతూ మరి మార్క్స్ ఎక్కువగా గెయిన్ చేయడం మీదనే దృష్టి సారించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి కోఆపరేషన్ని మేము మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.